శ్రీవల్లి తన మామగారు రామరాజు తిరుపతికి ఇంటి నుండి భోజనం తెచ్చి వడ్డిస్తుంది. రామరాజు తింటూ సింహాద్రి మొహమాట పడకుండా తిను అంటూ మిల్లు వర్కర్తో అంటాడు. తన కోడలు శ్రీవల్లితో ఈయన సింహాద్రి మన మిల్లు పెట్టిన దగ్గర నుండి మన దగ్గరే పనిచేస్తున్నాడు, ఎంతో నమ్మకస్తుడు అంటాడు. భోజనం చేస్తున్న టైంలో మిల్లులోకి ఒక వ్యాపారి రామరాజు గారు అంటూ వస్తాడు. భోజనం చేస్తున్న రామరాజుని చూసి అయ్యో భోజనం చేస్తున్నారా, పర్లేదు అండి నేను వెయిట్ చేస్తాను అని అనడంతో అందుకు రామరాజు ఒక్క నిమిషం ఉండండి అంటుండగా అయ్యో మామయ్య గారండి భోజనం మీద నుండి లేవకూడదు, మీరు ఉండండి నేను వెళ్లి చూస్తాను అంటూ ఆ వ్యక్తి దగ్గరికి వెళ్లి వివరాలు కనుక్కుంటుంది. నేను రామరాజు గారి పెద్ద కోడల్ని, మీకు ఏం కావాలండి, రైసు బస్తాలు కావాలా, నూక బస్తాలు కావాలా, తౌడు బస్తాలు కావాలా అని అడగడంతో ఆ వ్యక్తి 20 బస్తాల రైస్ కావాలమ్మా అంటాడు. దీనికి శ్రీవల్లి మామయ్య గారండి ఒక బస్తా ఎంతండి అనగా 1300 అమ్మా అని రామరాజు అంటాడు. 1300 తక్కువే మామయ్య గారు, బయట మార్కెట్లో 1500 1700 అమ్ముతున్నారు, మీరు న్యాయంగానే అమ్ముతున్నారు మామయ్య గారు అంటుంది. ఇక ఆ వ్యక్తితో శ్రీవల్లి మీ రైస్ షాప్ ఏ సెంటర్లో ఉంది అని అడగ్గా అతను కనకదుర్గ గుడి సెంటర్లో అండి అనగా అది మంచి సెంటరే కదా, ఆ ఏరియాలో మా రైస్ మిల్ బ్రాండ్ రైస్కి చాలా ఫేమస్ కదా, 20 బస్తాలు ఏం సరిపోతాయి, 50 బస్తాలు తీసుకెళ్ళండి, మళ్ళీ తిరుగుతారా, ఆ 50 బస్తాలు కూడా సరిపోవు అనడంతో అతను సరేనని అంటాడు. ఇది చూసిన తిరుపతి బావా పెద్ద కోడలు తెలివైన అమ్మాయే, వ్యాపారం పట్టు కూడా ఉంది అంటూ చెప్తాడు. ఇక శ్రీవల్లి ఆ వ్యక్తి దగ్గర నుండి లెక్క చేసి డబ్బులు తీసుకుంటుంది. ఆ తర్వాత రామరాజు భోజనం చేసి చెయ్యి కడుక్కోవడానికి వెళ్తుండగా శ్రీవల్లి నీళ్లు తీసుకొని మామయ్య గారండి పర్లేదు నేను పోస్తాను అంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.